హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే మన సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇంకా రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్. ఇంకా ఇంటికెళ్ళడానికైతే ఔట్ పోస్ట్ తీసుకోవడానికైతే వచ్చాను. ఔట్ పోస్ట్ తీసుకున్న తర్వాత నా డీటెయిల్స్ అంతా రాసి ఇంకా వార్డెన్ సార్‌తో సైన్ ఎట్టించడానికెళ్తే అక్కడ నాది తప్ప అందరిది సైన్ పెడుతున్నారు. మరి ఏటి చేస్తాం? మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. ఇంకా డైలాగ్ కొట్టిన తర్వాత నాకైతే ఔట్ పాస్ మీద సైన్ పెట్టారు. ఇంకా నేను కూడా ఔట్ పాస్ తీసుకునెళ్ళి మెయిన్ ఔట్ పాస్ తీసుకోవడానికైతే వెళ్ళాను. ఫైనల్‌గా మనకైతే మెయిన్ ఔట్ పాస్ అయితే ఇచ్చారు. లైఫ్ సెట్ మామ. రూమ్‌కొచ్చి నేను బట్టలు సర్దుదామని వెళ్తే కానీ ఇక్కడ నా ప్యాంట్లే ఆరలేదు. ఇంక ఏటి చేస్తామని ఆలోచించాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అందుకే రూమ్‌లో అయితే ఫ్యాన్ ఆన్ చేసి కింద చైర్ పెట్టి ఆ జీన్స్ ప్యాంట్లన్నీ ఏసాను. ఇంక ఈ మధ్యరాత్రి ఈడు ఫ్యాన్ ఆపుకుంటుంటే చాలు అంతా సెట్. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసి నా బట్టలన్నీ సర్దేసి ఔట్ పాస్ తీసుకొని కాలేజ్ బయటికైతే వచ్చాను. ఇంకా సామర్లకోట జంక్షన్ వెళ్ళడానికి బస్సు లేక ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ఎంతసేపు చేసినా ఒక్క ఆటో కూడా బస్సు కనబడలే. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆటో అని ఉంటే అతనికి ఫోన్ చేస్తే అతనైతే వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత నా బ్యాగు గట్ట పెట్టేసి వెనకాలైతే కూర్చొని అలా వెళ్ళిపోయాను. ఎలాగోలాగా రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చాను. ఇంకా జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. నేనేదో ట్రైన్ ఎక్కితే ఇలాంటి సీన్‌లు ఎక్స్‌పెక్టేషన్ చేస్తే అయ్య బాబోయ్, థాంక్యూ సార్. కానీ ఇక్కడ కూర్చోడానికే ప్లేస్ లేదు. అయినా మనదే తప్పులే. జనరల్ టికెట్లు ఇవన్నీ ఆలోచించకూడదు. అలా నించుంటే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఫైనల్‌గా నేనైతే మా పిన్నాళ్ళ ఇంటికైతే వచ్చాను. మరి ఈ సంక్రాంతికి మీ కాలేజ్ ఎప్పుడు హాలిడేస్ ఇస్తుందో కామెంట్ చేయండి.